ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఒక ఉత్తేజంతో ఉత్సాహంతో ఈ సంవత్సరం మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. 2025 సంవత్సరం అంటే నిజంగా ఆనందమయంతో కూడుకున్న సంవత్సరంగా మనం భావించవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందరూ కూడా చక్కగా సంతోషంతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు పంపిణీ జరగడం జరిగింది. ఫస్ట్ రేపైనప్పటికీ ముందు రోజే ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్కే ఇస్తాము అన్న హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం అందజేయడం జరుగుతుంది. అయితే 1వ తారీఖు రేపు సెలవు దినం కావడం చేత 31వ తారీఖే ఇవ్వడం అనేది నిజంగా గడిచిన 2 నెలల నుంచి కూడా ఇదే కొనసాగింపుగా జరుగుతూ ఉంది. సో ఈరోజు 31వ తారీఖునే ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ అందజేసి ఫస్ట్ తారీఖున అందరి మనసుల్లో కళ్ళల్లో ఆనందం చూసే ప్రయత్నం చేయబోతుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు నల్లచెరువు ప్రాంతంలో మొత్తం అందరికీ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు, దీన్ని వారి బాధ్యతగా ఓటేసి గెలిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. మీరు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్పందన ఎలా ఉంది? 100కు 100% చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో నిజమైన పెన్షన్దారులని చేర్చుకోక అవసరం లేని వ్యక్తులు లబ్ధిదారులుగా ఉన్న క్రమం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. వాటిని క్రమబద్ధీకరించే అవసరం కూడా ఎంతో ఉంది. చాలామంది ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకునే అవసరం కూడా ఉంది. అయితే 100% డిజబిలిటీ ఉన్నప్పటికీ కొన్ని స్వలాభం కోసం వారిని 100% రాయకుండా ఈరోజు వాళ్ళు తక్కువ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇట్లాంటివి చాలా స్ట్రీమ్ లైన్ చేయాల్సినవి ఉన్నాయి. రేపు లాగిన్స్ కొత్తవి ఓపెన్ అవ్వగానే, దీని మీద కొత్త నామ్స్ రాగానే వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి నిజమైన లబ్ధిదారులకి మాత్రమే పెన్షన్ అందేలాగా, అదేవిధంగా ఈ వికలాంగులకి పూర్తి పెన్షన్ అందే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్తాను. ఇప్పుడు లబ్ధిదారులు ఏమైనా మీ సమస్యలు దృష్టికి తీసుకొస్తున్నారు మేడం? పెన్షన్ పరంగానండి. కాదు, మామూలుగా మీరు కలుస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు మనం డే టు డే ఇప్పుడు ఇందాకనే ఒకరు మనకి ఇళ్ల గురించి వచ్చారండి, ఇళ్ల స్థలాల గురించి వచ్చారు. వాళ్ళకి ఇంకా మనకి లోన్ రాలేదు అని చెప్పడం జరిగింది. చాలామందికి అయితే వాళ్ళకి గతంలో కేటాయించిన స్థలాలు కూడా ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పడం జరిగింది. వారి పేరు మీద లేకుండానే లోన్లు వచ్చేసిన పరిస్థితి కూడా కొంతమందికి కనపడుతుంది. ఇటు బ్యాంకుల వైపు నుంచి ప్రెషరు, అటు ఇల్లు లేని పరిస్థితి, ఇక్కడ అద్దెళ్లలో రెంట్లు కట్టుకునే పరిస్థితి, చాలా తీవ్రమైన పరిస్థితి ఇప్పటిదాకా కొనసాగింపుగా వస్తుంది. దాని మీద స్ట్రీమ్ లైన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు టిట్కో ఇల్లు కానివ్వండి, లేదంటే కాలనీల్లో ఉన్న ఇళ్ళు కానివ్వండి అందజేయాలి అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన వాటిని రెడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అండ్ ఇంకొకటి PMJY 2.0 స్కీమ్ కింద కూడా కొత్త ఇళ్ళు మనము ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి నిజమైన బెనిఫిషియర్స్ అందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని వారిని ఎక్కడ అకామిడేట్ చేయాలి అన్న దాని మీద మేము కూడా దృష్టి పెట్టి రానున్న 2 monthsలోనే కంపల్సరీగా వీళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించే ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.